అమ్మా ఇంతేండా లెట్ పోతాను ఎవరో కొడుక ఆ గ్రామ పంచాయతీలో సార్లు వచ్చిందే ఇక కాళ్ళను చూసి ఆ స్కూటీకి అప్లికేషన్ పెట్టామంటే అప్లికేషన్ పెట్టొస్తాను. నేను అద్ర కొడుక అంటే నువ్వు వింటావా నా మాట? వాళ్ళకి ఎండల పడిపోయినావు నువ్వు. ఏవో తీరాదమ్మా, ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చేదేనే. అప్లికేషన్ అయితే పెట్టిన. అక్క అత్తమ్మ ఫోన్ చేసింది ఇంటికి రమ్మని చెప్పేసి వెళ్దామా? ఇప్పుడు నాకు రావాలని లేదే, ఇంకెప్పుడైనా వెళ్దాంలే. అక్క మనం ఆల్రెడీ వస్తున్నామని చెప్పేసి అత్తమ్మతో చెప్పిన వెళ్ళొద్దాంపా. నేను రానే, మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతే పెళ్ళి బావా అనుకుంటే చిరాకు పెడతారు. నాకు రాబుద్ది కాదు. అత్తమ్మ వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? అట్లా మనం వెళ్ళొస్తే అత్తమ్మ సంతోషిస్తుంది. ఆల్రెడీ బావున్న అత్తమ్మ మన ఇంటికి వచ్చే పోయిరు కదా, మళ్ళీ ఇప్పుడే మనం పోవడం ఎందుకు? అట్లానే అనకే అక్క, మనం వస్తామని చెప్పేసి వెళ్ళకపోతే అత్తమ్మ బాధపడుతుంది. మనకు అమ్మ లేకపోతే అత్తమ్మనే కదా చిన్నప్పటి నుంచి చూసుకున్నది. అబ్బా నువ్వు ఇప్పుడు ఈ సెంటిమెంట్ డైలాగ్ను మాట్లాడకే. నీకు పోబుద్ది అయితే పోయిరా, నేను రాను. ఇప్పుడు వస్తానమ్మని అత్తమ్మకి చెప్పినా కదా అక్క, ఒక్కసారికి రా, ఇంకోసారి నీ ఇష్టం. ఇక నువ్వైతే ఉండే కాడు ఉండవే, ఇంకోసారి నాకు చెప్పకుండా ఏం చేయకు. పోదాం. నీ కాలే మంచిగా లేదు, నీ కూట ఎందుకురా కొడుక? ఏనన్నా పడితే ఎట్లుంటుందిరా? ఏం కాదు అమ్మ, అప్లికేషన్ పెట్టుకుంటే స్కూటీ మనకి ఇస్తాను చెప్పువాడు. నీకు బండి ఎందుకురా కొడుక? ఎటన్నా పోతే ఆటో మాట్లాడుకుని పోవాడివి. బర్ల ఏదన్నా అయితే ఎట్లా? అమ్మా మరదల వాళ్ళు వస్తాలే. అబ్బా కోడన్లు, ఈ అత్తకి ఇప్పుడు గుర్తొచ్చింది నానే. ఇప్పుడు వస్తాను మా ఇంటికి. అబ్బా అత్తమ్మ రాకపోతేనేమో అత్తలేరంటది, అత్తేనేమో ఇప్పుడు అత్తాలా అంటావు. ఎట్లా అత్తమ్మా నీతోని? ఏమో తీయ కోడన్లు రాండి, వచ్చి కూర్చుండి రాండి. బావా మంచిగా ఉన్నావా? బాగానే ఉన్న జానకి, రాండి కూర్చోండి. ఏంది అత్త మరి నువ్వు బావ బయటనే కూర్చున్నారు? బావ ఇప్పుడే బయటికి పోయి వచ్చిండు బిడ్డ, అందుకే ఇక్కడ తీసుకొచ్చి కూర్చుండబెట్టిన. అవునా బావా, ఎటెళ్ళొచ్చినావు? మన గ్రామ పంచాయతీలో స్కూటీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇట్లా నాలాంటి వాళ్ళకు. సో అందుకే అప్లికేషన్ పెట్టొచ్చిన. అవునా బావా, మరి నీకు స్కూటీ డ్రైవింగ్ వస్తుందా? అంటే ఇప్పటివరకు అయితే ఎప్పుడు నడపలేదు, కానీ దానికి ఎట్లా 4 గిరికలు ఉంటాయి కదా, ఇక ఓ 2-3 సార్లు నడిపితే అదే అలవాటు అవుతుంది. బావా అసలే రోజులు మంచిగా లేవు, ఆ రోడ్ల పైన ఫుల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. నీకు అవసరమా ఈ స్కూటీ ఇప్పుడు? అదే కోడలా గట్లా చెప్పు. ఎందుకురా వద్రా కొడుక అంటే అస్సలు ఇంటలేడు. అమ్మ అప్లికేషన్ పెట్టితోటే స్కూటీ వచ్చినట్టేనానే, నువ్వు ఆగిగా. ఏమో కానీ కోడళ్ళు చెరుపతి చేసి పిద్దిలో పెట్టిన తాగుదురాండి.